మన అఖండ భారతదేశానికి 1947 ఆగస్టు 15వ రోజున స్వాతంత్రం వచ్చిందని మన అందరికీ తెలుసు. కానీ అంతకు ముందే 3 సంవత్సరాల ముందే అంటే 1943 డిసెంబర్ 30వ రోజున పోర్ట్ బ్లెయిర్లోని జింకానా గ్రాండ్లో మన మువ్వెన్నెల పతాకాన్ని ఎగరవేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ చరిత్రలో ఒక మరచిపోని రోజుని మన భారతదేశ ప్రజలకి ఆ రోజుని అంకితం చేశారు. ఎందరో భారతదేశ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసి స్వాతంత్ర ఉద్యమానికి ఇటు యువతలో ఇటు ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిన ఈ ఘట్టం నేటికి 81 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు పోరాటం చేస్తున్న రోజులు అవి. బానిసత్వానికి తలొగ్గిన రోజుల నుండి మన దేశ స్వాతంత్రం కోసం విముక్తి కోసం చూస్తున్న రోజులు అవి. 1943 డిసెంబర్ 29వ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్వశ్రీ ఆనంద్ మోహన్ సహాయ్, కెప్టెన్ రావత్ ఏడీసీ, నేతాజీ పర్సనల్ ఫిజిషియన్ అయిన డిఎస్ రాజులతో కలిసి అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్లోని లంబాలేన్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు సుభాష్ చంద్రబోస్ గారు. అక్కడ జపాన్ అనుకూల భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పటికే పోర్ట్ బ్లెయిర్కి చెందిన జపాన్ అడ్మైరల్ ఇండియన్స్ బర్మీస్ నేతాజీకి ఘనంగా ఆత్మీయంగా స్వాగతం పలికారు. కానీ జపాన్ అడ్మైరల్ చీఫ్ నేతాజీ వెంట ఎప్పుడు ఇద్దరు జపాన్ అధికారులైన పంపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే నేతాజీ ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో వారితో తెలుసుకోవడానికి అన్నమాట. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళిన నేతాజీకి అడ్మైరల్ గెస్ట్ హౌస్లో కాకుండా ప్రభుత్వ భవనంలోనే రాత్రి విందు ఏర్పాటు చేశారు జపాన్ అధికారులు. డిసెంబర్ 30వ రోజున అండమాన్ ఐలాండ్ను షాహిద్ అండ్ నికోబార్ ఐలాండ్గా ప్రకటించారు సుభాష్ చంద్రబోస్ గారు. ఏడి లోకనాథ్ని ఐలాండ్ గవర్నర్గా నియమించడంతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సుభాష్ చంద్రబోస్ గారు. సొంత కరెన్సీ, సొంత గుర్తింపు, సివిల్ కోడ్స్, స్టాంప్స్ని ఏర్పరచుకోవడంతో లక్ష్యంగా పెట్టుకొని సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆజాదీ హిందూ జెండాని ఆవిష్కరించారు సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ అక్కడే 3 రోజులు బస కూడా చేశారు. ఇక్కడి వరకు అంతా సజావుగానే నడిచినా సుభాష్ చంద్రబోస్ పర్యటనలో ఒక సస్పెన్స్ అండ్ డార్క్ స్టోరీ కూడా ఉంది. రామకృష్ణ అనే జర్నలిస్ట్ రాసిన కథనం ప్రకారం 29వ రోజున పోర్ట్ బ్లెయిర్కి వెళ్ళిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 31వ రోజు వరకు బస చేశారు. 30వ రోజున జాతీయ పతాకాన్ని ఎగరవేయడంతో ఆయన పర్యటన ఇంకా పూర్తి కాలేదు. పతాకం ఆవిష్కరించిన తర్వాత అక్కడే ఉన్న సెల్యులర్ జైల్ని సందర్శించారు సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ జైలుకి వస్తున్న విషయం తెలుసుకున్న జపాన్ పోలీసుల వ్యవస్థ జైల్లో నరకయాతన అనుభవించిన, అంటే చచ్చిపోయేంత బాధని వ్యధని అనుభవించిన భారత పౌరుల్ని, భారత ఖైదీల్ని సుభాష్ చంద్రబోస్కి కనిపించకుండా దాచేశారు జపాన్ పోలీసులు. కరుడుగట్టిన నేరస్తులు ఉన్న జైల్ని మాత్రమే ఆయనకి చూపించారు. అక్కడ ఖైదీలు గార్డెన్ మరియు కాంపౌండ్ వాల్స్ని క్లీన్ చేస్తూ కనిపించారు. అలా కనిపించేసరికి అంతా బాగానే ఉంది కదా అని అనుకున్నారు సుభాష్ చంద్రబోస్ గారు. అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో జపాన్ అధికారులు ఇంటికి వెళ్ళి మహిళలు, నిద్రపోతున్న పిల్లల్ని సుభాష్ చంద్రబోస్ గారు జరిగే మీటింగ్ ప్లేస్కి తీసుకొని వచ్చారు. డిసెంబర్ 31వ రోజున ఉదయం 8 గంటలకు మీటింగ్ అయితే 8 గంటల ముందే జనాల్ని తీసుకొని మీటింగ్ ప్లేస్కి తీసుకొని వచ్చారు. అసలు వాళ్ళని అక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు తెలియకుండా అమాయకులైన ప్రజలు ఏడుస్తూ గట్టిగా కేకలు పెట్టుకున్నారు. ఉదయం 8 గంటలకి మీటింగ్ హాల్కి వచ్చిన అధికారులు కూడా అక్కడ ఉన్న జనాల్ని వాళ్ళ ఏడుపులు కేకల్ని చూసి ఆశ్చర్యపోయి నివ్వరపోయారు. సుభాష్ చంద్రబోస్ అక్కడికి వచ్చారు, కానీ ఆయన వేరే ద్వారం నుండి మీటింగ్కి వెళ్ళిపోయారు. బోస్ గారు అక్కడ ఉన్న జనాల్ని మాత్రమే చూశారు. అక్కడ ఏమి జరుగుతుందని పర్టికులర్గా గమనించలేకపోయారు. నిజానికి అక్కడ ఏం జరుగుతుందో బోస్కి తెలియకుండా, కనబడకుండా చాలా జాగ్రత్త పడ్డారు జపాన్ అధికారులు. అండమాన్లో జరిగిన జెండా ఆవిష్కరణ ఎందరో భారతీయులకి స్ఫూర్తిని ఇచ్చినా అక్కడ జపాన్ అధికారులచే బాధింపబడుతున్న భారతీయుల బానిస సంఖ్యల్ని మాత్రం తెంచలేకపోయిందని చెప్పవచ్చు. సుభాష్ చంద్రబోస్ కనుక ఆ రోజు ఆ యొక్క దృశ్యాన్ని, పరిస్థితులను చూసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా భారత మలిదశ స్వాతంత్ర ఉద్యమాన్ని పరుగులు పెట్టడానికి పునాది వేసిన ఈ జెండా ఆవిష్కరణ ఘట్టం భారతదేశ చరిత్రలో మరిచిపోలేనిదని గట్టిగా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై సుభాష్ చంద్రబోస్, జై హింద్. థ్యాంక్ యూ ఆల్.